నమస్తే. ప్రస్తుతం మనం కొత్తపేటలోని ఎస్‌బీఐ కాలనీలో ఓపెన్ హౌస్‌లో ఉన్నామనమాట. సో, ఈ అందరి ఇల్లు ఏదైతే ఉందో, సో, ఇది ఎవరైనా సరే ఇంటి ఈ పొద్దు రేపు చూసుకుంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులకి అన్నం పెట్టలేని స్థితిలో, తల్లిదండ్రులు చూసుకోలేని కాలంలో ఉన్నాం మనం. అలాంటిది ఇక్కడ ఎవరైనా సరే మీకు బాధ ఉంటే మేము తీరుస్తాం. మీకు చదువుకోవాలంటే చదివిపిస్తాం. మీకు ఇల్లు లేకపోతే వచ్చి ఇక్కడికి వచ్చి ఉండండి అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఉంది. ఇది అందరి ఇల్లు అనమాట. సో, ఈ ఇంట్లో మీరు ఏ కులమైన, ఏ మతమైన, ఎంత డబ్బున్నా, ఎంత డబ్బు లేకున్నా, మంచివారా, చెడ్డవారా అని ఏం చూడరు. జస్ట్ మీ మనిషి అయితే చాలు వచ్చి మీరు ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఈ ఇల్లు అందరి ఇల్లు ఏదైతే ఉందో, ఈ ఇంట్లో మనకి ఫుల్ యాక్సెస్ ఉంటదనమాట. సో, ఒకవేళ మీరు చదువుకునే స్టూడెంట్ అయితే వచ్చి చదువుకోవచ్చు. మీరు ఒకవేళ మీరు ఉమెన్ అయితే వచ్చి ఇక్కడ ఉండి పని చేసుకోవచ్చు. సో, ఏదైనా సరే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో మీరు రావాలి, పోవాలి, ఈ టైం రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి ఉండవన్నమాట ఈ ఇంట్లో. సో, ఇదే అందరి ఇల్లు. సో, ఈ అందరి ఇల్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఎవరెవరు ఉంటారు, సో ఇదన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేసాం. అండ్ ముందుగా మనం లోపలికి ఎంటర్ అయినాం కదా. సో, ఫస్ట్ మనకి ఇక్కడ ఒక గంట అనేది కనిపిస్తుంది కదా. సో, ఈ గంట ఏంటంటే ఒకవేళ మనకి ఏదైనా బాధ ఉంటే, ఒకవేళ మనం ఆ బాధను చెప్పుకోలేని స్థితిలో ఉంటే, సో ఈ గంట కొట్టేసి ఒకవేళ ఆ బాధ చెప్పుకోలేని స్థితిలో ఉంటే, ఇది ఒక పేపర్ ఉంది అండ్ ఈ బాక్స్ ఉంది. సో అది రాసేసి ఈ బాక్స్ వేసేసి, ఆ బాక్స్లో అంటే ఇక్కడ పైన డాక్టర్ గారు వారు ఉన్నారు అండ్ ఇక్కడ సంబంధించిన కొంతమంది సిబ్బంది ఉన్నారు. సో వాళ్ళు వచ్చి ఈ బాక్స్లో లెటర్ చేసి, సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తీర్చేసే ప్రయత్నం కూడా చేస్తారనమాట. అండ్ ఒకవేళ ఇక్కడ వచ్చినాక ఎవరు లేకపోయినా సరే ఈ గంట కొట్టి, సో మీకు ఏం కావాలి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి మనకి మానసికంగా ఏ బాధ ఉన్నా సరే వచ్చి ఇక్కడ తీర్చేస్తారనమాట వీళ్ళు. సో ఇది ఈ ఓపెన్ అందరి ఇల్లు యొక్క ముఖ్య కాన్సెప్ట్. అండ్ మనం చూడొచ్చు, లోపల మీరు వచ్చి చూడొచ్చు. సో ఇక్కడ ఎందుకు వచ్చిర్రు, ఎలా వచ్చిర్రు అనేది అసలు ఏమీ అడగరు. సో మీరు వచ్చి ఇక్కడ నేను చదువుకుంటానంటే చదువుకోవచ్చు మీరు. సో ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా బయట ఎక్కడైనా ఉండి చదువుకునే వాళ్ళు వచ్చి స్టడీ చేసి ఇక్కడే కూర్చొని ఇక్కడ చదువుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. ఓవరాల్గా లైబ్రరీ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ చాలా వరకు బుక్స్, ఒకవేళ మన దగ్గర ఉన్న బుక్స్ కానీ లేని బుక్స్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో వచ్చి మనకి ఏదైనా బుక్ కావాలంటే ఇక్కడ తీసుకొని చదవడం, అంటే ఎవరికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అందరూ సమానంగా ఈ ఇల్లుని చూసుకోవాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ఇక్కడ నడవడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్కి, సిలబస్కి సంబంధించిన కంప్లీట్ బుక్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు మనం అందరి ఇల్లులోని కిచెన్లోకి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకు చేసుకుంటున్నారు అలాంటి క్వశ్చన్స్ ఏముండవు. ఎవరైనా సరే వచ్చి మీకు ఏది కావాలంటే అది, అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ మనం అదే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎక్స్ట్రా ఎక్కువగా మిగిలితే, సో నెక్స్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉండి వాళ్ళు తినేస్తారనమాట. సో అది ఈ ఓపెన్ హౌస్ యొక్క ముఖ్య కాన్సెప్ట్. ఈ అందరి ఇల్లుకి సంబంధించిన ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నా పేరు కార్తిక్ అండి. ఇది 2006లో ఓపెన్ హౌస్ అనే కాన్సెప్ట్ పెట్టారనమాట. దాని ఉద్దేశం ఏంటంటే ఆకలిగా ఎవరు ఉండకూడదని. దాంతోపాటు ఇక్కడ వేరే చోట కొత్తపేట రైతు బజార్ బ్యాక్ సైడ్లో పెట్టారనమాట. అక్కడి నుంచి ఇయర్లీ మారుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చాం. ఇది ఓన్ ప్లేస్ అనమాట మనకి. ఇది ప్లేస్ అండి. దీని మెయిన్ ఉద్దేశం ఎవరంటే ఆకలి వేస్తే అన్నం అందాలి. అది అధికారికంగా అందాలి. అధికారికంగా అంటే ఏ జంకకుండా ఒక నరకకుండా దాన్ని తినొచ్చు అనంత కదా. అందుకే అందరి ఇల్లుని పెట్టాం. లోపలికి ఒక్కసారి ఎంటర్ అయితే ఇక మీ ఇల్లు కూడా ఇక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు. లోపలికి వచ్చి ఇక్కడ కలిగింది వండుకొని తినేసుకోవచ్చు. ఇక్కడ స్టే ఉండదు అనమాట. తెల్లారితో 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వండుకొని భోంచేసుకోవచ్చు అనమాట. ఈ స్టూడెంట్స్ అనేది సెకండరీ. ఇక్కడ పిల్లలు ఎక్కువ వస్తున్నారు ఇక్కడ చదువుకునే దానికి. అందువల్ల వీళ్ళ కోసం ఈ లైబ్రరీ లాగా అటు సైడ్ స్టడీ ఏరియాని ఏర్పాటు చేసాం. వీళ్ళు రాత్రి 11 గంటల వరకు చదువుకుంటూ ఉంటారు. అయితే ఈ స్టూడెంట్స్కి ఎంత బాగా ఉపయోగపడతా ఉంటే 2006 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ చదువుకున్న వాళ్ళు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అన్ని పోలీసులు, లాయర్లు, టీచర్లు, రైల్వే ఎంప్లాయీస్ అందరూ మ్యాక్సిమం ఇంతే కాకుండా బయట దేశాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మలేషియాకి వెళ్ళిన అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. వర్క్ హోమ్ చేసుకుని టీసీఆర్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు మలేషియా 8 సంవత్సరాల నుంచి వచ్చాడు అనమాట. ఇంకోటి సింగపూరు, ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, అంటే చాలామంది వెళ్ళారన్నమాట. వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నమాట. సో దీనికి మేనేజింగ్కి సంబంధించి కొంచెం ఏదైతే డబ్బు ఖర్చు అవుతుంది కదా, సో అది ఎలా సమకూరుస్తుంది? ఇది వచ్చి మెయిన్ వచ్చి ఇది వచ్చి ఇక్కడ స్టోర్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎవరైనా కొంతమంది టైప్ అయి ఉంటారు. అంటే ఇక్కడ విజిటర్ లాగా వచ్చారనుకో, వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు ఒకసారి మాట్లాడినారు కదా, ఆయన దీని వచ్చి చూశాడు, నేను కొంచెం పార్టిసిపేట్ చేస్తాను, ఏదో నెలకు ఒక బియ్యం బ్యాగు, కొంచెం పప్పు, ఉప్పు ఇచ్చేసిపోతాను అనమాట. అలా ఒక 5-6 మంది ఉంటారు, ఎక్కువ ఉండరు. వాళ్ళు ఇస్తే వాళ్ళంతా ఇక్కడ స్టోర్ చేసి దాని రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మెయిన్ దీనికి ఎక్కువ 70% ఎక్స్పెన్స్ చేసేది పైన మేడమే, డాక్టర్ కామేశ్వర్ గారు. ఆమెకు వచ్చిన ఇన్కమ్తో మ్యాక్సిమం ఇక్కడ కరెంటు బిల్లు, గ్యాస్ ఇవన్నీ మ్యాక్సిమం చూసుకుంటారు అనమాట. తక్కింది ఈ కొద్దిగా ఇచ్చుంటే మేనేజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెలకి మనకు 15-16 బ్యాగులు కావాలంటే ఆ టైంకి ఇంచుమించు వస్తున్నాయి అనమాట. ఎట్లా అనిపిస్తుంది సార్, అంటే అందరి ఇల్లులో మీరు ఒక మెంబర్గా ఉండి అండ్ మీరు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి? అంటే నేను స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేసేప్పుడు ఈ కాన్సెప్ట్ ఎప్పుడో వచ్చింది.
వచ్చినప్పుడు అప్పుడంతా ఇలా పెట్టేవాళ్ళం కాదు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు పెడితే. ఇక్కడ చేసుకొని కారులో పోయి ఎక్కడెక్కడ రోడ్ల పైన పని చేస్తారో వాళ్ళకి పెట్టేవాళ్ళం. ఓకే, ఫస్ట్ అట్లా చేస్తాం. ఫస్ట్ అలా చేస్తాను అనమాట. వాళ్ళు కాంటాక్ట్లు పంపిరు వాళ్ళని బయట. అందువల్ల ఇక్కడ వండుకొని పోయి వాళ్ళు పని చేసే చోట ఇచ్చేసి వస్తాము. అట్లా ప్లేస్ మారంగా ఇక్కడికి వచ్చినాక స్టూడెంట్స్ వస్తున్నారు. స్టూడెంట్స్ వస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి కంటిన్యూ అవుతాం. ఇప్పుడు ఎంతమంది వరకు ఉన్నారు సార్ ఇక్కడ స్టూడెంట్స్? దగ్గర 45 మంది నుంచి 70 మంది వరకు ఉంటారండి. ఈ గ్రూప్స్ ఎగ్జామ్ ఇంకేమైనా పడిందంటే ఫుల్ అవుతారు. ఓకే, ఫుల్ ఉంటాయి, ఇంకా దానికి ప్రిపరేషన్ చేయాలి కాబట్టి. అది అయిపోయింది, కొంచెం తగ్గుతూ ఉంటారు. బ్యాలెన్స్డ్గా 60 మెంబర్స్ ఉంటారు అన్నమాట. వసతి విషయం ఎలా? వసతి అనేది ఇక్కడ వసతి లేదండి. తెల్లారితో 6 గంటల నుంచి రాత్రి 11 వరకు ఎవరైనా చదువుకోవచ్చు. స్టే అనేది ఇక్కడ ఉండదు. స్టే అనేది ఎవరికి ఉండదు. పగుళ్ళు మీ ఇష్టం, మీరు రావచ్చు, మీరే వండుకొని పోవచ్చు, కలిగింది వండుకొని పోవచ్చు, ఉండొచ్చు అనమాట. నైట్ స్టే అనేది స్టే ఎందుకంటే ఇది ఒక ఇల్లు, దీనికి బోర్ ఏం లేదు. మనం 4 మందిలో అట్లా ఒకవేళ ఇంట్లో ఫ్యామిలీ ఉంటే ఒక 5 మంది ఉంటారు కదా, 5 మంది వరకు నీళ్ళు సరిపోతాయి. ఒకవేళ మనం కనుక స్టే ఇస్తే 50 మంది 60 మంది కాదు 100 మంది అవుతారు. ఇక్కడ 4 నీళ్ళు చాలు యాక్చువల్గా, అది మెయిన్ ప్రాబ్లం. అదే. సో ఆగస్ట్ 13కి ఇది వచ్చి 25 ఇయర్స్ అవుతుంది అనమాట. సో ఇది స్టార్ట్ చేసి, సో అట్లా అంటే 25 ఇయర్స్గా సక్సెస్ఫుల్లీ ఇది రన్ అవుతూనే ఉంది. సో ఈ ఓపెన్ ఇల్లు కాన్సెప్ట్ వచ్చేసి అంటే ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఉండి చదువుకొని, సో వాళ్ళు ఉన్నది ఏమైనా సరే వాళ్ళు ప్రిపేర్ చేసుకునే వెసులుబాటుగా అని చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ దీనికి వచ్చే ఫండింగ్ ఏదైతే ఉందో, సో మ్యాక్సిమం 70% పైన దీన్ని రన్ చేస్తున్న డాక్టర్స్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్, సో వాళ్ళు 70% మెయింటైన్ చేస్తారనమాట. అండ్ మిగతా 30% ఎవరైనా సరే వచ్చి వాళ్ళు విజిట్ చేసే వాళ్ళు ఏమైనా వాళ్ళు ఫైనాన్షియల్లీ కానీ ఇటు బియ్యం కానీ అలాంటి ఏమైనా సపోర్ట్ చేస్తాం. సో దాని ద్వారా దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా మేము మెయింటైన్ చేస్తాము. అండ్ దాని ద్వారా ఇక్కడ రన్ అవుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఈ ఓపెన్ హౌస్కి సంబంధించి ఒక వాలంటీర్ ఉన్నామంట. సో ఆ వాలంటీర్ ఎవరంటే 7th క్లాస్ నుంచి ఇక్కడనే చదువుకొని ప్లస్ ఇప్పుడు వాలంటీర్గా ఇక్కడనే పనిచేస్తున్నారని చెప్పి చెప్తాం. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మేము ఇక్కడ 7th క్లాస్ నుంచి ఇక్కడ నేను నల్గొండ చదువుకునేది. అప్పుడప్పుడు సమ్మర్ వెకేషన్కి ఇక్కడికి వస్తుండేది మేము. సో ఇక్కడ కామేశ్వర్ మేడం దగ్గర మా పిన్ని వర్క్ చేస్తుంటారు. సో తన ద్వారా ఇక్కడికి వచ్చేది మేము. ఇక్కడ బ్యాంబూ హౌస్ అని ఉంటుంది, మీరు బయట చూసే ఉంటారు. అక్కడ ఆ హౌస్ ఎక్కి ఆడుకోవడం, అక్కడ చదువుకోవడం. మేము ఇంటర్మీడియట్లో అప్పుడు నీట్ ఎంసెట్ ఉండేది, మాకు అప్పుడే వచ్చింది నీట్. దానికి ప్రిపరేషన్ కూడా ఇక్కడే చదువుకున్నాను నేను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బీఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాబ్కి వచ్చాను, ఇక్కడే వర్క్ చేశాను. కానీ మేడం వాళ్ళ ప్రిన్సిపల్స్, ఈ ఓపెన్ హౌస్ ఇవి కాన్సెప్ట్ చూస్తే అసలు ఇక్కడ నుంచి ఎవరికి వెళ్ళాలనిపించదు. యాక్చువల్గా ఇది ఇంతకుముందుకు ఈ లాక్డౌన్లో ఇది వైరల్ అయింది, కానీ అంతకు ముందు నుంచి ఇక్కడ ఎంతో మంది చదువుకొని ఇక్కడ నుంచి గవర్నమెంట్ జాబులు కొట్టుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దీనికి ఫండ్స్ అనేవి పెద్దగా ఏం రావు. లాక్డౌన్లో కొంచెం గ్రాసరీ అలా వచ్చింది, కానీ మెజారిటీ ఆఫ్ ద మనీ మేడం పే చేస్తారు. సార్ అయితే చాలా మంచి భావాలు ఉంటాయి సార్ దగ్గర. తను ఒకటే చెప్తారు, మేడం అయినా సార్ అయినా తప్పు ఎప్పుడు చేయకూడదు. అలా అప్పు చేస్తే కంపల్సరీ, తప్పు చేస్తే అప్పు చేయాల్సి వస్తుంది, అప్పు చేస్తే తప్పు చేయాల్సి వస్తుంటుంది. ఆ రెండు చేయకుండా మన కుటుంబాన్ని మనం సరిగ్గా చూసుకుంటే చాలు. మనం సొసైటీకి మనం అదే సంఘసేవ చేసినట్టే. మన ఇల్లు మనం సరిగ్గా చూసుకుంటే మనం ఇంకొకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదు. మన కుటుంబాన్ని మనం కరెక్ట్గా చూసుకుంటే చాలు అని చెప్తారు డాక్టర్ అయితే. ఆడపిల్లని ఎప్పుడు కంటతడి పెట్టనిస్తే సార్కి నచ్చదు. ఈ ఆడపిల్లల పైన అఘాయిత్యాలు ఇట్లా ఏమైనా జరిగితే సార్ అసలు ఆ రోజు అసలు చూసి అసలు సార్ ఏడుస్తారు ఆ రోజు. ఆయన బాగా చూసుకుంటాడు. సార్ అయినా మేడం అయినా ఆడపిల్లలంటే వాళ్ళ అమ్మాయిలు, ఆ పెద్దవాళ్ళైతే వాళ్ళ అమ్మలు అలానే డీల్ చేస్తారు. బాగా చూసుకుంటారు సార్ ఆడపిల్లల్ని. వైరల్ అయినాక ఎక్కువ మంది వస్తున్నారు. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, ఇప్పుడు ఇంకెక్కువ రష్ అవుతుంది. పర్ డే క్వింటాల్ బియ్యం కూడా అయిపోతాయి. సార్ వాళ్ళు గ్రాసరీ రెగ్యులర్గా వస్తుంటాయి, కూరగాయలు వస్తాయి, సరుకులు అనేది తెస్తారు. ఇంకా నీట్నెస్ చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కార్తిక్ సార్ ఉన్నారు కదా, బాగా చూసుకుంటారు ఆయన ఇక్కడ పిల్లలు వాళ్ళందరినీ. మీరు ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే కంపల్సరీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఓపెన్ హౌస్కి వచ్చి ఎప్పుడు ఈ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడు డొనేషన్ ఏదైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వండి. మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకోవాలనుకున్నా చదువుకోండి. మీరు చదువుకోవడానికి, మీరు హెల్ప్ చేయడానికి, ఇతరులకి హెల్ప్ ఇవ్వడానికే ఈ సంస్థ ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఓపెన్ హౌస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. సో ఈ ఓపెన్ హౌస్లో చదువుకుంటూ వ్యక్తి ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం మనం. మాది చౌటుప్పల్, నా పేరు నెహ్రూ. అయితే నేను ఒక 1 వీక్ బ్యాక్ నుంచి నేను వచ్చిన కొత్తపేట ఈ ఏరియాలోనే ఉంటాను, బట్ నాకు తెలియదు. కానీ ఆ ఛానల్లో చూసిన తర్వాత అదే ఫేస్బుక్లో నేను స్క్రోల్ చేస్తుంటే ఒకటి వచ్చింది, అందరిల్లు అని.
అంటే అందరి లేనిది ఒకసారి చూద్దాము అనేది ఆ వీడియో చూసిన. అయితే ఓకే ఒకసారి విజిట్ చేద్దాం అనేది ఒక 1 వీక్ బ్యాక్ నేను వచ్చాను, చేశాను. నాకు ఫస్ట్ ఇక్కడ కలిసింది వేణు అని అతను కలిసిండు, చెప్పిండు. అంటే ఫస్ట్ కలిసి సార్ మీరు ఎప్పుడైనా రావచ్చు మార్నింగ్ 6 నుంచి అండ్ 11 ఇక్కడ ఆల్టింగ్ అంటే ఇక్కడ స్టే చేయడానికి లేదు కానీ ఫుడ్ మీరు ఎంతనైనా వండుకొని తినొచ్చు అని చెప్పాడు. సరే అని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చాను, సేమ్ అంతే అట్లనే. ఇంకా నెక్స్ట్ టైం ఎవరిని అడగలేదు, ఏం డైరెక్ట్ కిచెన్లోకి పోయి రైస్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి, కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అండ్ అన్నానికి సంబంధించిన రైస్ ఉంటాయి, వండుకొని తినొచ్చు. ఇక్కడ మామూలుగా ఇంత నేను అనుకోలేదు. ఎవరు ఇప్పుడు కన్న తల్లిదండ్రులే పోషించాలంటే భారంగా ఫీల్ అవుతారు. అయితే డాక్టర్ సూర్యప్రకాష్ సార్ ఇట్లా ఇంతగానం ఆలోచించి ఏది ఆశించకుండా చేయడం అనేది ఇదొక గొప్ప అనుభూతి నాకు. అంటే ఇక్కడికి వచ్చినాకనే అదే అనిపించింది, ఏంటి ఏం ఆశించకుండా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా తన యొక్క జీవితాన్ని జనాలకు అంకితం చేస్తుండనేది ఒకసారి చూసిన తర్వాత అరే ఇట్లాంటి వాళ్ళు ఉంటారా. అంటే ఇప్పుడు ఈ సొసైటీ ఎట్లుందనంటే స్వార్థంతో కూడుకున్న సొసైటీ ఇప్పుడున్న సొసైటీ. కానీ అంటే ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఇట్లాంటి మనుషులు ఉన్నారా అనేది అనిపించింది. సరే నాకైతే ఇక్కడికి వచ్చిన ఒక ఫీలింగ్ అంటే ఒకటి మంచి ఫీలింగ్ ఉంటుంది. అంటే మనము ఒక్కొక్కటి అంటే నాకు మా ఇంట్లో ఉన్న కూడా కొంచెం ఏదో ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. కానీ వీడికి వస్తే అరే నా సొంత ఇల్లు అనేది ఒక ఫీల్ అయితే చాలా వరకు నాకు కలిగింది. సో ఓపెన్ హౌస్కి సంబంధించి ఇప్పుడు లోపల ఇల్లు కానీ అటు లోపల ఉన్న లైబ్రరీ అండ్ కిచెన్ చూసారు కదా. సో ఇప్పుడు స్టడీ హాల్ అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏదైతే చెప్పినట్టు వాళ్ళ గ్రూప్స్కి టైంలో చాలా వరకు చదువుకోనికి వస్తారని చెప్పేసి చెప్పడం కదా. సో వాళ్ళకి స్టడీ ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ వాళ్ళందరికీ సంబంధించి డెస్క్స్ కానీ టేబుల్స్ కానీ ఇటు లైట్స్ కానీ సో అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ అంటే ఏమైనా కావాలన్నా సరే ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ చదువుతున్న కొంతమంది స్టూడెంట్స్ కూడా మనం చూడవచ్చు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సో నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? మాది వచ్చేసి మహబూబాబాద్. సో ఎప్పటి నుంచి వస్తారు ఈ ప్లేస్కి? మేము 20 days అవుతుంది. 20 days అవుతుంది. సో ఎట్లా తెలిసింది ఈ ప్లేస్ గురించి? ఈ ప్లేస్ అంటే మా బావ వాళ్ళు ఇక్కడే ఉంటారు, కొత్తపేటలో ఉంటారు. సో ఇక్కడికి వచ్చి స్టడీ చేద్దామని వచ్చేసిన. అయితే ఇక్కడ స్టడీ హాల్ ఉందని చెప్పేసి మా బావ చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో ఎట్లుంటుంది ఇక్కడ? ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ అట్లేమన్నా? రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేవు, చాలా ఫ్రీడంగా ఉంది ఇక్కడ వాస్తవానికి. అక్కడ రూమ్ల కంటే ఇక్కడ ఫ్రీడంగా ఉంది. ఇక్కడ రూమ్లో అయితే అక్కడ వాళ్ళు చెల్లె వాళ్ళు బావ వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడికి రావడం వల్ల ఇంకా డిస్టర్బ్ ఏం లేదు. మనం 6కి వస్తే నైట్ 11 దాకా ఇక్కడే చదువుకొని పోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫుడ్ అన్నీ ఫ్రీనే. ఇంకా ఫుడ్ మనం వండుకొని మనం చేసుకోవచ్చు. ఫుడ్ అయితే ఫ్రీ, దాని అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఇక్కడ వచ్చి చదువుతారు కదా, సో జాబ్ వచ్చినాక మళ్ళీ ఇక్కడ వచ్చి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేసే ఆలోచన? చాలా చాలా ఎందుకంటే ఎందుకు ఇన్స్పైర్ అయినా ఉంటారు ఆ విధంగా అంటే వాళ్ళు చేసే సేవ అలా ఉంది. ఇప్పుడు సార్ ఎవరు, సూర్యప్రకాష్ సార్, అతను చేసే చాలా చాలా అంటే చాలా బాగుంది. సో అలా అతను చూసి మేము కూడా ఇన్స్పైర్ అయినాం అనమాట. సో మేము సెటిల్ అయితే మేము కూడా చేయాలి, అలాంటి దృక్పథం మాకు కూడా ఏర్పడాలి అని మాకు కూడా కలిగింది. చాలా 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 బాగుంది. సో విన్నారు కదా, ఇది చెప్తున్న పరిస్థితి ఏదైతే ఇక్కడ ఈ రన్ చేస్తున్న సూర్యప్రకాష్ సార్ గారు కానీ వాళ్ళ వైఫ్ గారు కానీ వాళ్ళని చూసి చాలా వరకు అయితే ఇన్స్పైర్ అవుతున్నాం మేము. అండ్ మేము కూడా ఇన్ ఫ్యూచర్ సెటిల్ అయినాక ఇలాంటి పెట్టే ఆలోచనలో కూడా ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో మా ఇల్లు గురించి షూట్ చేస్తున్నప్పుడు నాకు అంటే నేను అక్కడ ఫోటో దిగుతున్నప్పుడు సో స్కూల్ పిల్లలు కూడా దందని నడుచుకుంటూ వచ్చారు. ఏం చేస్తారా అని చెప్పి లోపల వచ్చి చూస్తే వీళ్ళు ఇక్కడ కారం కట్టుకుంటారు. అయితే సో ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం చేసిరు అని చెప్పేసి మాట్లాడదాం మనం. హాయ్, ఏ నుంచి వచ్చిర్రు భయ్యా? హాస్టల్ నుంచి. ఏ హాస్టల్ ఉంటారు? ఇక్కడ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో. ఎవరు మీది? ఖమ్మం. మాది ఖమ్మం. అవతల అమరిపేట బంగ్లా, సూర్యపేట అవతల అమరిపేట బంగ్లా. అచ్చా. సో రోజు వస్తారా? వస్తామన్నా, ప్రతి ఒక్క రోజు వస్తాం. ఏం చేస్తారు వచ్చి రోజు? రోజు వచ్చి అన్నం ఉంటే అన్నం తింటాం, లేకపోతే హాస్టల్ లేకపోతే బిస్కెట్ లేకుంటే సీదా హాస్టల్ పోయి బట్టలు ఉతుకొని రాసుకుంటాం. ఇంకా చదువుకుంటారా లేకుంటే హాస్టల్లోనే చదువుకుంటాం. అప్పుడు సండే సండే వచ్చి ఇక్కడ చదువుకొని మళ్ళీ వెళ్ళిపోతాం. సో రోజు స్కూల్ అయిపోయి ఊరుకొస్తారు దండం వస్తామన్నా. ఒక్కొక్కసారి బిస్కెట్స్ ఇస్తారు, తినొచ్చు. ఇంకా అన్నం లేకపోతే స్వీట్లు, అట్టిపళ్ళు అక్క వాళ్ళు ఇస్తారు, పైన అక్క వాళ్ళు ఇస్తారు.
ఎట్లా తెలిసింది మీకు ఈ ఇల్లు ఉంది అందరి ఇల్లు ఉంది? సార్ వచ్చి మా హాస్టల్కి వచ్చి ఓపెన్ హౌస్ ఉంది అందరు రారి అందరు ఇలా అని చెప్పిండు, అందుకే వస్తున్నాం సార్. మీరు వస్తారా మీ దోస్తులు కూడా వస్తారా? మా అందరు హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. వస్తారా? సో ఇప్పుడు నువ్వు కారం పెట్టుకొని పోయినావుగా, ఎందుకు కారం పెట్టుకున్నది అన్న? అది హాస్టల్లో మామిడికాయ తినని కన్నా. అచ్చా, మామిడిగా దీనికి ఈరోజు కారం. మళ్ళీ వాళ్ళు ఏమన్నారా అంటే కారం ఎందుకు వేసుకున్నారు అట్లా అడగరా? ఆహా, అడగరా? అందరు ఇల్లుగా వేసుకోరని ఒకరోజు అన్న వాళ్ళు వేసి ఇచ్చారు. హాస్టల్లో ఉంటే ఇక్కడ వస్తే ఇక మనం అమ్మ నాన్న ఉన్నట్టు అనిపిస్తుంది అన్న ఇక్కడ నుంచి. సో నేను ముందు నుంచి చెప్తున్నట్టే ఈ అందరి ఇల్లులో చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా ఎవరైనా రావచ్చు అని చెప్పేసి అని నేను కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఫోటో దిగుతుంటే స్పీడ్ దిగొచ్చి ఉరికొచ్చి ఏం చేస్తున్నాను చూస్తే కారం. కారం ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళి ఆ మామిడికాయలు ఉంటే మామిడికాయలతో తినొచ్చు అని చెప్పేసి ఆ కారం పెట్టుకోవడం సో చాలా మస్తు అనిపిస్తుంది. అంటే వీళ్ళతో చూస్తుంటే వీళ్ళు మాట్లాడుతుంటే అవి చాలా సూపర్ అనిపిస్తుంది. సో మీరు కూడా ఎవరైనా చూస్తే ఒకవేళ మీ ప్లెజెంట్ ఒక ప్లెజెంట్ వాతావరణం కావాలి, మంచి అట్మాస్ఫియర్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలంటే అందరి ఇల్లుకి ఒకసారి రండి, ఇక టైం స్పెండ్ చేయండి, చూసి వెళ్ళండి.